హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఇవాళ వీడియోలో మసాలా వంకాయ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది రైస్లోకే కాదు చపాతీ రోటీలో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా జీరా రైస్లోకి, బగారా రైస్లోకి, తాలింపు అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చక్కని గ్రేవీతో సూపర్ టేస్టీగా ఈ మసాలా వంకాయ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడైన తర్వాత ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు ఇవన్నీ కూడా చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా ఈ విధంగా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో చక్కగా వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్స్ అంతా కూడా ఆ కర్రీకి అనేది పట్టి చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇవంతా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కను మీడియం సైజ్ ఒక టమాటాను తీసుకొని ఈ విధంగా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ కూడా చక్కగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక గ్లాస్ వరకు వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తపడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. గుత్తి వంకాయ ప్రాసెస్ వచ్చేసి మనం వంకాయలోనే స్టఫింగ్ అనేది పెడతాము. కానీ ఇక్కడ వచ్చేసి మసాలా కూరకి వంకాయలనేది కట్ చేసుకొని మనం ఇందులోకి యాడ్ చేసుకుంటాము. ఆ ప్రాసెస్ అనేది నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా చక్కగా టమాటా ముక్కలు ఉడికిపోయిన తర్వాత మనం పొడుగ్గా ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయలు ఇందులోకి వేసుకొని ఇందులోకి కొద్దిగా జీడిపప్పు, 1 టీ స్పూన్ నువ్వులు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ఇందులోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని వంకాయ ముక్కలు బాగా మెత్తగా పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. మీరు జీడిపప్పుకు బదులు పల్లీలు కూడా యాడ్ చేసుకొనైనా ఈ విధంగా పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ వంకాయలు ఉడికి చక్కని గ్రేవీ వచ్చేంత వరకు కూడా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా చక్కగా సూపర్ టేస్టీగా ఉండేలాగా మసాలా వంకాయ కూరని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది రైస్, రోటీ, చపాతీలకి ఎందులోకైనా కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం ఎక్కువగా ఫంక్షన్స్‌లో వెళ్ళినప్పుడు కానీ క్యాటరింగ్ వాళ్ళు ఈ విధంగా వంకాయ మసాలా కూర అనేది చేసి పెడుతూ ఉంటారు. ఇంట్లోనే చక్కగా మనం చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.